ఎస్టీ సెల్ జిల్లా ప్రెసిడెంట్ యాదగిరి గారు, మరి జిల్స్పల్లి మండల అధ్యక్షుడు అనంతపు గంగాధర్ గారు, భాస్కర్ రెడ్డి గారు జిల్లా సెక్రటరీ గారు, జనరల్ సెక్రటరీ, ఇంకా మిగతా కాంగ్రెస్ అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే నిన్న 3వ తారీఖు నాడు మేము ఎన్నిక కావడం జరిగింది. 7వ తారీఖు నాడు మా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారము, తర్వాత 9వ తారీఖు నాడు మేమందరం కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దగ్గర 2 సంవత్సరాలు నిండి. సో ఈ 2 సంవత్సరాలు ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ చేసినటువంటి విధ్వంసం కానీ, టీఆర్ఎస్ చేసినటువంటి అప్పుల విషయంలో కానీ ఇదంతా కూడా ఇప్పుడు తెలంగాణ పునర్నిర్మాణం లాగా జరిగింది. దీన్ని మనం తెలంగాణ పునర్నిర్మాణం అనొచ్చు. విద్యా వ్యవస్థనే కానీ, ఆరోగ్య వ్యవస్థనే కానీ, వ్యవసాయ రంగమే కానీ, ఉద్యోగ వ్యవస్థనే కానీ అన్ని రంగాలలో కుదిరైనటువంటి తెలంగాణను ఇవాళ 2 సంవత్సరాలలో మళ్ళా ఒక ధనిక రాష్ట్రంగా, రైజింగ్ తెలంగాణగా భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా ఎదగబోతున్నటువంటి సందర్భం. అది మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో హైదరాబాద్ ఇమేజ్ కానీ, ఇవాళ మనకు పెట్టుబడులు కానీ ఇవన్నీ వచ్చి ఇలా మన గ్లోబల్ సమ్మిట్ లాంటిది కూడా చేసుకునేటువంటి ఒక మంచి పెట్టుబడికి అనుకూలంగా, తర్వాత వ్యవసాయానికి అనుకూలంగా ఈ వాతావరణం ఏర్పాటు చేసింది గవర్నమెంట్. అయితే దీంట్లో భాగంగానే మరి ఇప్పుడు తెలంగాణలో పునర్నిర్మాణం జరగాలి, అన్ని సమాజంలోని అన్ని వర్గాలు బాగుండాలని అంటే ఫస్ట్ సామాజిక న్యాయం అన్నది కంపల్సరీ అన్నది కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం. దాంతోనే మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అధికారంలో ద్వారానే మనకు అన్ని వర్గాల వాళ్ళ అభివృద్ధి జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విశ్వసిస్తూ ఉంది. ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిన విధంగా మరి 42% రిజర్వేషను బీసీలకు ఇస్తామని చెప్పడం జరిగింది. మీరు చూసారు ఇవాళ మంత్రివర్గం కూర్పు కూడా మరి ఇలా ఒక ఉప ముఖ్యమంత్రి, తర్వాత ఒక స్పీకరు, 2 మంత్రులు కూడా దళితులు ఉన్నారు. బీసీలకు కూడా మరి 4 మంత్రులకు ఇవాళ మనకు క్యాబినెట్లో ఉన్నటువంటి సందర్భంలో అయితే ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ప్రభుత్వ పరంగా అన్ని వర్గాలు అంటే ఏమంటారు ఏం చేయాలో అన్నీ చేసాం. ఏది అసెంబ్లీలో తీర్మానం చేయడం కానీ, బిల్లులు పెట్టడం కానీ, మరి సింగిల్ మ్యాన్ కమిషన్ వేయడము, బీసీ కమిషన్ వేయడము, తర్వాత మనము క్యాస్ట్ బేస్డ్ సెన్సెక్స్, ఇంటిగ్రేటెడ్ సెన్సెక్స్ చేయడం, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వము చిత్తశుద్ధితోని ఏం చేయాలో అన్ని వర్గాలలో మనం చేసినాం. ఏది 42% రిజర్వేషన్ పెట్టడానికి. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఏదైతే ఉన్నాయో అవి ఇవాళ బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ కలిసి మరి ఎక్కడైతే షెడ్యూల్ 9లో మనం ఈ బిల్లును పెట్టాలనో అది పెట్టకుండా అడ్డుకుంటున్నారు. ఇవాళ రిజర్వేషన్ రాకుండా అడ్డుకుంటున్నారు ఎవరు? బీజేపీ వాళ్ళు. దానికి తోడుగా టీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు ఇలా అధికారికంగా అన్నీ చేసినప్పటికీ వాళ్ళ రిజర్వేషన్ 50% మించి మనము ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితుల్లో మీకు తెలుసు గతంలో 42% నుండి రిజర్వేషన్ ఇస్తామని చెప్తే అది కోర్టులో పోయింది. తర్వాత జీవో నెంబర్ 9 హైకోర్టు కొట్టేయడము, తర్వాత ఇప్పుడు దాని మీద విచారణ కూడా జరుగుతూ ఉంది. సరే, వేళ మనకు స్థానిక సంస్థల ఎన్నికలు లేట్ అవుతూ ఉన్నాయి, ప్రజలలో కింది స్థాయిలో మనకు ఆ పరిపాలన దెబ్బతింటుంది అని చెప్పి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే దీంట్లో పార్టీ గుర్తుండదు అని. అయితే దీనికి నేను ముఖ్యంగా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిజామాబాద్ రూరల్లో మొత్తం మీద 170 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 170 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దాంట్లో 100% ఎస్టీస్ ఉన్నాయి. 44 గ్రామ పంచాయతీలు అంటే షెడ్యూల్ విలేజ్ అన్నీ కూడా వాళ్ళకు 100% వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది. వేరే దానికి ఉండదు, కంపల్సరీ మ్యాండేటరీ. అది రొటేషన్ ఉండదు, ఏముండదు. వేరే వాళ్ళు ఉండరు కదా. కాబట్టి అది కాకుండా మనకు 126 గ్రామాలు నాన్ షెడ్యూల్ ఉన్నాయి. నాన్ షెడ్యూల్ ఉంటే దాంట్లో అంటే అన్ని వర్గాల వారు ఉంటారు అనుకో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అందరూ ఉంటారు. ఆ గ్రామాలు అట్లా 126 గ్రామాలు ఉన్నాయి మనకు.
126 గ్రామాలలో మనకు 50% రిజర్వేషన్ గవర్నమెంట్ ఇప్పుడు జీవోలో ఇచ్చింది. అంటే 44 కాక చెప్తే, సో 50% అంటే మనకు 64 వస్తున్నాయి. అయితే ఇప్పుడు రిజర్వేషను అంటే జనరల్ కోటా కిందేమో 64 వచ్చినాయి, రిజర్వేషన్ కోటా కిందనేమో 62 వస్తాయా, మొత్తం 126 అంటే 62 వస్తాయి. సో ఇప్పుడు 62 రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలలో అంటే మన ఇది గ్రామ పంచాయతీలలో 25% అంటే దాంట్లో 50% అనుకోండి, 50% రిజర్వేషన్లో 25 బీసీకి వస్తాయి. అయితే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, రిజర్వ్డ్ గ్రామ పంచాయతీలలో 62కి 62 మనం రిజర్వేషన్ ఇస్తాం. ఎట్లాగో ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%, మిగతా 25% బీసీలకు ఇచ్చినాం. అది యాజ్ ఇట్ ఈజ్ మన జీవోలోనే ఉంది. అది అయితే నిజామాబాద్ రూరల్లో మేము ఏం చేసినామని అంటే, ఈవెన్ ఇవి ఓపెన్ సీట్లు ఉన్నాయి కదా, అంటే అన్రిజర్వ్డ్ సీట్స్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ సీట్స్ మా కాన్స్టిట్యున్సీలో 64 సీట్లు ఉన్నాయి. 64 సీట్లలో కూడా ఓసీ సీట్లలో అంటే అన్రిజర్వ్డ్ సీట్లలో కూడా బీసీలకు 32 సీట్లు ఇచ్చినాం. 32 అంటే అవి అన్రిజర్వ్డ్ సీట్లలో 50%. తర్వాత ఎస్సీలకు 2, ఎస్టీలకు 10, తర్వాత అంటే ఇంకా ఓసీలకు 20. నేను 64లో చెప్తున్నా. అయితే ఈ విధంగా దీంట్లో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలలో 62 సీట్లలో మీకు 31 వచ్చినాయి, తర్వాత దీంట్లో 32 వచ్చినాయి. అంటే మొత్తం కలిసి అంటే జనరల్ కోటాలో ఓసీలకేమో 31%. అంటే ఇవాళ దగ్గర మీకు చూడండి, అవి 50%, ఇవన్నీ కలుపుకుంటే 85% రిజర్వేషన్కే ఇచ్చినాం. ఓన్లీ 170 పోతా ఉంది. మొత్తం కాన్స్టిట్యున్సీలో 170 డివిజన్లలో 170 కాంగ్రెస్ స్వీప్ చేయబోతుంది. అది ప్రజల యొక్క నాడి ఉంది. వాళ్ళకి చెప్పినాం మేము, కరెక్టా. ఇప్పుడు పెన్షన్ ఇవ్వలేదు, తులం బంగారం ఇవ్వలేదు, మేము వాళ్ళకి నిజాయితీగా చెప్పినాం. ఏమని చెప్పినాం, మీరు ఎన్నికున్నది మాకు 5 ఏళ్ళ కొరకు, మేము వచ్చింది 2 సంవత్సరాలే, ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది, మేము దిగిపోయే లోపల అన్నీ కూడా చేస్తాము. ఒకవేళ చేయకుండా మీకు సమాధానం చెప్తాము, ప్రజలకు ఓట్లేసిన వాళ్ళకు. కానీ ఈ టీఆర్ఎస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకి మేము సమాధానం చెప్పాము. అప్పుడు మీరు న్యాయం అనిపిస్తే మీరు మళ్ళీ ఆదరిస్తారు, లేకుంటే లేదు. మేము సమాధానం 5 ఏళ్ళ తర్వాత మీరు ఇచ్చిన టార్గెట్ అయిన తర్వాతనే మేము చెప్తాము. అప్పుడు ఎందుకు చేయలేదు, ఒకవేళ చేస్తే కూడా ఎందుకు చేస్తామో చెప్తాము అని చెప్పడం జరిగింది. ప్రజలు ఎవ్రీ మీటింగ్లో నేను చెప్తున్నా, మీరు గమనించడం లేదు. కొన్ని గ్రామాలలో నామినేషన్స్ అయిపోయినాయి. దగ్గర 50 నుండి 60% వరకు, 50 నుండి 60% వరకు ఎక్కడ కూడా టీఆర్ఎస్ బీజేపీ 2 దాంట్లో కాంటాక్ట్ చేస్తలేరు. ఇద్దరు కలిసి చేసి, ఒక దగ్గర టీఆర్ఎస్ చేస్తుంది, ఒక దగ్గర బీజేపీ చేస్తుంది. వాళ్ళ క్యాండిడేట్ దొరకట్లే. మా దగ్గర 4 నిలబడుతున్నారంటే దాని ఉద్దేశం ఏంది? ఎక్కువ కాంపిటీషన్ ఉంది, ప్రజలలో ఎక్కువ ఆధారం ఉంది, గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఉంది. అయితే సరే, ఇప్పుడు క్యాడర్ ఎక్కువ ఉంది, ప్రతి విలేజ్లో 100 మంది క్యాడర్ ఉండొచ్చు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇవాళ కూర్చొని పెట్టి మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ రేపు 6 వరకు కొలిక్కి తెస్తాము, అందరినీ కూడా సంజాయిస్తాము. మా దాంట్లో ఏం ఐక్యత కాదు, అది ఏంటంటే బలానికి నిదర్శనం, అది అనైక్యత కాదు. ఇది గ్రామ పంచాయతీలలో 44 ఎస్టీల రిజర్వ్ పోగా 126లో ఓన్లీ 20 మాత్రమే ఓసీలకు. అంటే కమ్స్ టు ఆల్మోస్ట్ 50% అది. అదే ఇది ఈ సామాజిక న్యాయం అంటే. ఇవాళ మేము నిజామాబాద్ రూరల్లో వేరే నియోజకవర్గాల నుంచి నాకు ఐడియా లేదు, కానీ నేను దాంట్లో స్టడీ కూడా చేయలే. కానీ ఇది అథెంటిక్ రికార్డు ఇస్తున్నాను నేను, గవర్నమెంట్ ఇచ్చిన రికార్డు. మేము కాంగ్రెస్ పార్టీ నుండి బీసీలకు 51% రిజర్వేషన్ గ్రామ పంచాయతీలో ఇచ్చినాము. ఇవాళ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, ఎప్పుడు కులగణన సర్వేలో పార్టిసిపేట్ చేయని వాళ్ళు, దాన్ని యాక్సెప్ట్ చేయమని చెప్పిన వాళ్ళు, మరి అలా బీసీలకు సామాజిక న్యాయం జరుగుతలేదు, రిజర్వేషన్ జరుగుతలేదు అని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఇలా పార్లమెంట్లో బిల్లు పెట్టాల్సింది పోయి ఇలా రోడ్డు మీద ఎక్కి బీసీలతో ఇంకా ధర్నాలు చేపిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని
దోషిగా నిలబెడతామని ఆర్ కృష్ణయ్య ఎవరో ఇంకా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకి ఎవరు రిజర్వేషన్ పెట్టాలనో తెలియదు, ఎవరు రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటున్నారో తెలియదు. కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటుంది, లేకుంటే బిల్స్ ఎందుకు పెడతారు? పార్లమెంట్ ముందర ఎందుకు ధర్నా చేస్తారు? జంతర్ మంతర్ ముందు పార్లమెంట్ ఎందుకు కొట్లాడతారు? మరి బీసీలో రిజర్వేషన్ ఇస్తామనంటే సపోర్ట్ చేయని వాళ్ళు గవర్నమెంట్లో ఉండి రిజర్వేషన్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి బీజేపీ టీఆర్ఎస్ వైపున ఆయన మాట్లాడుతున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా నోరు ముగించడానికే ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా. యాజ్ ఏ నేను రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరంగా ఇవ్వనప్పటికీ మా పార్టీ పరంగా ఇలా 42 కాదు 51% ఇచ్చినాను. మీ డేటా ఇది ఇస్తాను, నేను అఫీషియల్గా మీరు చెక్ చేసుకోవచ్చు గవర్నమెంట్ నుండి, అంటే కానీ కలెక్టర్ ద్వారా కానీ ఎలక్షన్ కమిషన్ నుండి. ఇవాళ 51% 60% ఇస్తాం, 0.6% బీసీలకు మేము మన నియోజకవర్గంలో రిజర్వేషన్లు ఇచ్చినాము. ఇది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రజలారా గమనించండి, ఎవరికి చిత్తశుద్ధి ఉంది, ఎవరు సామాజిక న్యాయం వైపు ఉన్నారు. ఇవాళ మేము ఓన్లీ అన్రిజర్వ్డ్ సీట్లలో కూడా మరి ఓన్లీ 31% ఓసీలకు ఇచ్చినాము. మొత్తం మీద తీసుకుంటే ఓవరాల్ రిజర్వ్డ్ అండ్ అన్రిజర్వ్డ్ తీసుకుంటే 15% ఓసీలకు ఇచ్చింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు కలిసి మొత్తం 85% ఇచ్చినాం. దాంట్లో 51% మంది బీసీలకే. ఇది నేను చెప్పదలుచుకునే. ఇది కొంచెం మీరు హైలైట్ చేయండి. ఎవరైతే మరి కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోసి ఏదో కాంగ్రెస్ వాళ్ళు డ్రామాలు చేస్తున్నారని మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా ఇది ఉంది. నేను అంటే ఇది చిత్తశుద్ధికి నిదర్శనం ఇది. కాబట్టి పేపర్స్ అన్నీ కూడా మీకు ఒక కాపీ ఇస్తాము. మీరు 100% మీరు మళ్ళీ కౌంటర్ చెక్ కూడా చేసుకోవచ్చు మీరు గవర్నమెంట్ ద్వారా, ఎలక్షన్ కమిషన్ ద్వారా. ఇది 100% ఫ్యాక్ట్. సో దీన్ని మీరు దయచేసి మరి మీరు పెద్ద ఎత్తున పబ్లిష్ చేయాలి. ఒక మెసేజ్ పోతుంది. ఎందుకంటే బీసీల యొక్క అభివృద్ధికి, ఎస్సీల యొక్క అభివృద్ధికి, ఎస్టీల యొక్క అభివృద్ధికి, మైనార్టీల యొక్క అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది. ఇలా రాజకీయ రిజర్వేషన్లు లేకపోయినప్పటికీ ప్రభుత్వ పరంగా మనం ఇచ్చినాము, పార్టీ పరంగా ఇచ్చినాము. ఇదే మరి 42% వస్తే వాళ్ళకు ఉద్యోగాలలో వస్తాయి, తర్వాత వాళ్ళకు ఎడ్యుకేషన్లో కూడా రిజర్వేషన్స్ వస్తాయి. దయచేసి మీరు మరి బీసీ ప్రజలారా మీరు గమనించండి. మరి ఎవరైతే డ్రామాలు వేస్తున్నారో, పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా రోడ్డెక్కి కాంగ్రెస్ పార్టీని బంధం చేయాలనుకున్నారో వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం మీకు ఉంది. దయచేసి మీరు అంతా కూడా చైతన్యవంతులు. ఇక దాంట్లో కూడా చెప్తా ఉన్నా, ఇంకా బీసీ సామాజిక వర్గంలో కూడా మనం ఎట్లిచ్చినామంటే ఇప్పుడు మున్నూరు కాపులకు 37% ఇచ్చినాం, 24 సీట్లు ఇచ్చినాం మేము. తర్వాత ముదిరాజులకు అత్యధికంగా ఇచ్చినాం, తర్వాత 14 సీట్లు ఇచ్చినాం ముదిరాజులకు. అంటే 21% ఇచ్చినాం, దాంట్లో 22% అవుతుంది కదా. అట్లనే పద్మశాలీలకు 9% ఇచ్చినాం. ఇట్లా ఒక సెగ్రిగేషన్ ఉంది ఇలా మొత్తం. అంటే అన్ని వర్గాల వారికి ఇచ్చినాం. పద్మశాలీస్కి ఇచ్చినాం, గౌడ్స్కి ఇచ్చినాం, తర్వాత ముద్రాజులకు ఇచ్చినాం, తర్వాత గొల్లకుర్మ యాదవులకు ఇచ్చినాం, మున్నూరు కాపులకు ఇచ్చినాం. ఎక్కువ ఇచ్చినాం, అత్యధికంగా మున్నూరు కాపులకే మనకి ఇలా 37% ఉన్నాయి. అంటే 24 సీట్లు ఇచ్చినాం. దేంట్లో జనరల్ కేటగిరీలో మేము చెప్పేది, జనరల్ కేటగిరీలో 24 సీట్లు మున్నూరు కాపులకు ఇచ్చినాం. సో ఈ డేటా కూడా మీకు ఇస్తాం. ఇది సో ఇది దయచేసి మీరు కొంచెం మంచిగా అంటే హైలైట్ చేసి మీరు పబ్లిష్ చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది. మా కాంగ్రెస్ పార్టీకి లాభం అవుతుంది, మాకు హెల్ప్ చేసిన అవుతారు. మేము నిజాలే చెప్తున్నాం, అబద్ధం కాదు. నియోజకవర్గమే మేము చేసాము, మిగతా దాని గురించి నేను స్టడీ చేయలేదు. కానీ నా మట్టుకు చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోయినప్పటికీ, మన ప్రభుత్వం ఇవ్వకపోయినప్పటికీ పార్టీ పరంగా మేము ఇచ్చినాము. 2 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏం అభివృద్ధి చేశారంటే మీరు చాలా అభివృద్ధి చేసాం. దగ్గర 1000 కోట్ల వరకు అయింది. రోడ్లు అయినాయి, 100 బెడ్ హాస్పిటల్ అవుతా ఉంది, పిఎస్సీలు అయినాయి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, సబ్ సెంటర్స్ అయినాయి, తర్వాత ఇదే అంగన్వాడీ స్కూల్స్ అయినాయి, గ్రామ పంచాయతీలు అయినాయి. అట్లా ఇప్పుడు అగ్రికల్చర్ మాదే నెంబర్ 1 ఉంది, మా దగ్గరనే ఈల్డ్ ఎక్కువ ఉంది. ఇవాళ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చినాము, అగ్రికల్చర్ కాలేజ్ తెచ్చినాము, ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెచ్చినాము. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అదే దగ్గర 1000 కోట్లు. గ్రామ పంచాయతీలలో ఇప్పుడు బీసీలకు మేము 65 ఇచ్చినాం మొత్తం. నేను చెప్పింది అంటే 51.6% వచ్చింది. ఇవాళ ప్రభుత్వము 50% రిజర్వేషన్కే కట్టుబడి ఉండి ఈ 25% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి, 10% ఎస్టీలకు ఇవ్వాలి, 15% ఎస్సీలకు ఇవ్వాలని జీవో ఇచ్చింది. కానీ మా కాన్స్టిట్యున్సీలో నేను బీసీలకు మొత్తం కలిసి 51% ఇచ్చిన రిజర్వేషన్.
అది నేను అంటే ప్రజలకు తెలియదలుచుకున్న మీ ద్వారా ఎన్నికైనట్టు గ్రామ పంచాయతీలకు ఇస్తానన్నది నేను కూడా ఇలా పత్రికాముఖంగా చెప్తా ఉన్నాను. ఏ గ్రామ పంచాయతీలకు యునానిమస్గా ఎన్నుకుంటారో చిన్న గ్రామ పంచాయతీలు అయితే 10 లక్షలు, మేజర్ గ్రామ పంచాయతీ అయితే 20 లక్షలు నా ఫండ్ నుండి ఇస్తా. అంటే గవర్నమెంట్ 10 నేను 20 అంటే ఇలా 30 లక్షల రూపాయలు ఒక మేజర్ గ్రామ పంచాయతీ ఏదైనా యునానిమస్గా వస్తే ఖచ్చితంగా వాళ్ళకు డెవలప్మెంట్కి మేము ఫండ్ ఇస్తాం. చిన్న గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం 10 ఇస్తుంది, నేను 10 ఇస్తాను. తప్పకుండా ప్రోత్సాహాలు ఇస్తాం. ఎందుకు? అవును, సిడిపికి ఇస్తాం.